తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన మచ్చ అంటూ తిరిగిన నటుడు జగదీష్కి ఎంత గొప్ప పేరు వచ్చిందో అందరికీ తెలుసు. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని జగదీష్ ఆ ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయాడు. అతని కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? తనకొచ్చిన ఈ క్రేజ్ని నిలదొక్కుకోవడం కోసం ఆచితూచి వ్యవహరిస్తాడు. అక్రమాలు నేరాల జోలికి వెళ్లకుండా తన పేరుని కాపాడుకునేందుకు ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటాడు. కానీ జగదీష్ మాత్రం ఒక పెద్ద తప్పు చేసి తన కెరీర్ని తానే సర్వనాశనం చేసుకున్నాడు. ఒక అమ్మాయిని వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమై జైలు పాలయ్యాడు. అతన్ని రిమాండ్కి కూడా తరలించారు. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుంటున్న జగదీష్ అసలు ఈ కేసులో ఎలా భాగమయ్యాడు? అతడు చేసిన తప్పేంటి? తెర వెనుక నడిచిన తతంగాలేంటి? పదండి మ్యాటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం. నవంబర్ 29వ తేదీన ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురి సూసైడ్కు నటుడు జగదీష్ కారణమని ఆమె తండ్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వాళ్లకు ఒక చిన్న క్లూ దొరికింది. ఆమె ఫోన్ నుంచి ఒక యువకుడికి ఎక్కువగా ఫోన్ కాల్స్ మరియు మెసేజ్లు వెళ్ళినట్టు గుర్తించారు. ఆ యువకుడు ఎక్కడున్నాడో పట్టుకొని పోలీసులు విచారించగా అప్పుడే నటుడు జగదీష్ పాత్ర బయటపడింది. ఆ యువతితో తాను ఏకాంతంగా సమయం గడుపుతున్నప్పుడు జగదీష్ తమ ఫోటోలు తీశాడని అతడు చెప్పాడు. ఆ ఫోటోలు చూపించి జగదీష్ ఆమెను బెదిరించాడని, దీంతో ఆమె ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుందని కుండబద్దలు కొట్టాడు. దీంతో పోలీసులు చనిపోయిన ఆ యువతికి జగదీష్కి ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో మరింత లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయేలా మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన ఆ యువతి కాకినాడకు చెందిందని, ఆమెకు 6 ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని తెలిసింది. అయితే భర్తతో గొడవల కారణంగా ఆమె విడాకులు తీసుకొని హైదరాబాదుకు వచ్చింది. సోమాజిగూడలో ఒక రూమ్ని అద్దెకు తీసుకున్న ఆ యువతి అవకాశాల కోసం ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదృష్టవశాత్తు ఆమెకు చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. డాక్యుమెంటరీలు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆ యువతికి కేశవ అలియాస్ జగదీష్తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు రిలేషన్షిప్లోకి దిగారు. పెళ్లి కూడా చేసుకుంటానని ఆ యువతికి జగదీష్ మాటిచ్చాడు. అతని మీద నమ్మకంతో ఆమె సర్వస్వం సమర్పించుకుంది. కట్ చేస్తే కొంతకాలం తర్వాత తన ప్రియురాలికి జగదీష్ హ్యాండ్ ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ జూనియర్ ఆర్టిస్ట్ అతనిపై కోపం పెంచుకుంది. ఇకపై కలవకూడదని అతన్ని పూర్తిగా దూరం పెట్టేసింది. అటు జగదీష్ కూడా మ్యారీడ్ లైఫ్లో పూర్తిగా బిజీ అయిపోయాడు. ఈ గ్యాప్లోనే ఆ అమ్మాయికి మరో అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతనితో ప్రేమలో పడింది. జగదీష్కి ఈ విషయం తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. దాంతో మళ్ళీ ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశాడు. తన కెరీర్ని, పెళ్లి జీవితాన్ని పట్టించుకోకుండా ఆమెను తిరిగి ఎలాగైనా లొంగదీసుకోవాలని ఆవేశపడ్డాడు. అయితే ఆ యువతి అతన్ని పట్టించుకోకుండా దూరం పెడుతూ వచ్చింది. దీంతో జగదీష్ మరింత రగిలిపోయాడు. తన మాజీ ప్రియురాలిని దారికి తెచ్చుకోవాలంటే ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ఒక్కటే మార్గమని అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం నవంబర్ 27వ తేదీన ఆ యువతి తన కొత్త ప్రియుడితో రూమ్లో ఉందన్న సంగతి తెలుసుకొని జగదీష్ అక్కడికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో కిచెన్ రూమ్ కిటికీలో నుంచి ఫోటోలు తీశాడు. ఆ తర్వాత తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి తన ప్రియురాలితో గొడవకి దిగాడు. ఆమె ఎంత వేడుకున్నా జగదీష్ అక్కడి నుంచి వెళ్ళలేదు. చివరికి పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని ఆ యువతి బెదిరించడంతో జగదీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే నవంబర్ 29వ తేదీన జగదీష్ తన ఫోన్లో తీసిన ఫోటోలను ఆమెకు పంపించాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఆ ఫోటోలను లీక్ చేస్తానని బెదిరించాడు.
ఆ ఫోటోలు బయటపడితే తన కెరీర్ సర్వనాశనం అవుతుందని ఆందోళనకు గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలిసి జగదీష్ కూడా కనిపించకుండా మాయమయ్యాడు. చివరకు పోలీసులు అతని ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా అక్కడి నుంచి రిమాండ్కి తరలించారు. ఈ విధంగా జగదీష్ తన కెరీర్ని తానే చేజేతుల సర్వనాశనం చేసుకున్నాడు. అతని కారణంగా పుష్ప 2 సినిమాకి కూడా కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. బన్నీ పక్కన కీలకమైన పాత్ర కాబట్టి జగదీష్ వల్ల పుష్ప 2 షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. ఏదేమైనా పుష్పతో వచ్చిన మంచి క్రేజ్ని ఒక యువతి మాయలో పడి జగదీష్ బుగ్గిపాలు చేసుకున్నాడు.